దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి మంచిగా పప్పు ఇచ్చావు, సారిచ్చావు. ఒడియాలు లేవు దాంట్లో. ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా లేకపోతే ambivert? మీలాగే ఫాస్ట్గా చెప్పి మైక్ ఇచ్చేద్దాం నేను చూస్తూ ఉంటాను. బట్ ఇంట్రోవర్ట్ అవ్వటం వల్ల అదొక అడ్వాంటేజ్, మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు. కానీ ఇవాళ మేము ఫోర్స్ చేస్తాం కదా. నోట్ మరీ నాగం దారుణంగా ఉన్నది. మిమ్మల్ని అన్న అని పిలవాలనిపించట్లేదు. అక్క అంటాను, తమ్ముడు అని కొడతలేదు. Are you guys ready? Are you ready? రెడీ. Let the town hall begin. మీరు అండర్ 19 వరకు వెళ్ళి సడన్ అంటూ మూవీ ఇండస్ట్రీ ఎలా అయింది? వాజ్ ద రీజన్ బిహైండ్ ఇట్? సో గ్యాంగ్లియాన్ అనే ఒక ప్రాబ్లం వచ్చింది, సర్జరీ అయిపోయింది, ఆపేయాల్సి వచ్చింది. ఇది నేను మళ్ళీ ఆడానంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం స్లోగా రైజ్ అయిపోతుంది. Is that why we don't see you in CCM? వన్ ఆఫ్ ద రీజన్. What is the other reason? అంటే యాజ్ అన్ ఇంట్రోవర్ట్ మీకు అన్నిటికంటే మోస్ట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఏముంది? క్లాస్లో క్వశ్చన్ అడిగినప్పుడు అది లేపుతారు కదా, నుంచుంటేనే నవ్వేవారు. అందరు ఎందుకు నవ్వేవారు నాకు తెలియదు, చూస్తే మళ్ళీ అందరూ భయపడతారు, కానీ నవ్వేవారు. ఎందుకు నవ్వేవారు నాకు తెలిసింది కదా. ఆ నవ్వు దాంతో ఇంకా అసలు మాట వచ్చేది కదా. అప్పుడు నాకు ఏంటిది అంటే ఇలా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనే అంత. క్యాబ్ డ్రైవర్ది బతుకు కాదా అని ఒక డైలాగ్ ఉంటుంది మీది, దానికి ఆ సీన్కి మేము చాలా కనెక్ట్ అయ్యాం. కాలేజ్ అయిపోయిన వెంటనే లైఫ్లో ఏదో స్పేస్ ఉంటుంది కదా, అందరికీ కామన్గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్ ఉండదు ఆ టైంలో. అందులో ఇలాంటి దాంట్లో అసలు ఉండదు. ఆ ఫేస్లో ఉన్నప్పుడు ఎంచుకున్న కథ అది. ఎవరికి చెప్పినా అది కనెక్ట్ అవ్వాలి. 12 years అయింది అసలు వచ్చి. ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకున్నారు కదా, అది ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఓన్గానే చేస్తున్న సినిమా అన్నమాట. బ్యాక్ బెంచరా లేకపోతే ఫ్రంట్ బెంచరా? బ్యాక్ మామూలు బ్యాక్. ఇంకెవరు గోదావరి ఉన్నారా? ఇదంతా ఇప్పుడు జంజీ గోదావరి. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తున్నాం, నాకు ఆకలి వేస్తున్నావు, ఓ వీళ్ళు అబ్బడి సిగ్గుయ్యా. అన్న వదినకి మీరే ఫస్ట్ ప్రపోజ్ చేశారు కదా, లవ్ స్టోరీ ఎలా ఉంది? మీ బాయ్ ఫ్రెండ్ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరా? అయితే నేను అది చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు. స్వీటీ ఇప్పుడు అయినలేదు, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ఫ్లాట్స్ ఎందుకు, నార్మల్గా మామూలుగా నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. బ్రో ఎక్కడున్నారు? పక్కన ఎవరైనా ఉన్నారా? ఒకసారి మాట్లాడతానంటే ఇస్తున్నా. హలో యా, అదేంటి ఇలా మర్చిపోతారు? నా నంబర్ కూడా బ్లాక్ చేశారు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏంటి మీరు? రాజమండ్రిలో కలిసాం మనం. Guys, కొంచెము క్లియర్ అయిపోయింది ఇక్కడ నుంచి. I don't want. Today we're talking to someone who didn't chase mass but made audience chase his movies. Side roles నుంచి స్టార్ట్ అయిన ఆయన జర్నీ natural acting తో స్లోగా బిల్డ్ అయ్యి కాంటెంట్ మీద నమ్మకంతో తనకి తానే ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్న యాక్టర్. మనం ఇప్పటి వరకు తన క్యారెక్టర్స్ లో మన పక్కింటి అబ్బాయిని చూసాం, కానీ ఇవాళ స్టూడెంట్స్ రా క్వశ్చన్స్ తో తన ఆనెస్ట్ సైడ్ కూడా చూడబోతున్నాం. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ విష్ణు గారు. Welcome to Honest Town Hall, Sri Vishnu Garu. థ్యాంక్స్. My name is Megha. I'm just a moderator here. Students are the ones who are going to be asking all the questions. ఓకే, So, are you guys ready? Yes. Are you ready? రెడీ రెడీ. Super. Let the town hall begin. First question. ఏంట బాగున్నారా? కలకల్లాడిపోతున్నారు. బాగున్నానండి. నా పేరు మేఘ్నా. మేఘనా, ఓ రుద్రరాజు విష్ణువర్ధన్ గారు. వెల్కమ్ టు హానెస్ట్ టౌన్ హాల్. థ్యాంక్ యూ. మీ స్లాంగ్కి నేను మా ఫ్రెండ్స్ అందరూ చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. అమలాపురం మీ చైల్డ్హుడ్ ఎలా ఉండింది? బాగుండేది. బాగుండేది అని కాకుండా అమలాపురం లాగా సాగదీసి పెద్దగా చెప్పొచ్చు కదా. చాలా బాగుండేదండి. ఎక్కువ అమలాపురం, భీమవరం, విజయవాడ ఇక్కడ ఎక్కువ చదువుకున్నా. అప్పుడు నాకు స్లాంగ్ తెలియదు నిజంగా. ఎప్పుడైతే స్కూలింగ్ అయిపోయి కాలేజ్ టైంకి వచ్చామో అప్పుడు రకరకాల బయట నుంచి అందరూ కలుస్తారు కదా, అప్పుడు స్లాంగ్ దాని ఇది తెలిసిందనమాట బాగా. సో ఎప్పుడు కూడా చాలా ఆప్యాయత ఉంటుంది ఆ స్లాంగ్లోనే, మాటల్లోనే నిజాయితీగా అనిపిస్తూ ఉంటుంది. సో బాగుంటుంది. అంటే మీ చైల్డ్హుడ్ నుంచి మీకు ఏమైనా గుర్తుందా, లైక్ దిస్ సిచ్యువేషన్ మీరు గుర్తు తెచ్చుకొని నవ్వుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి బోల్డ్ చాలా చెప్తారా మా కోసం? చాలా చాలా ఉన్నాయి. బట్ ఏం చెప్పాలి, నాకు నేను చిన్నప్పటి నుంచి కొంచెం ప్రతిరోజు బాగా ఎంజాయ్ చేసే బ్యాచే. అంటే ఎంజాయ్ చేయడం అంటే పెద్ద సీరియస్గా తీసుకోవాలి ఏది అనే మైండ్ సెట్ లేదు ఎప్పుడు. ఎప్పుడు చిల్లే. ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. స్పెషల్ ఏంటంటే నా ఫ్రెండ్స్లో మేము ఒక 5-6 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే దాంట్లో అందరూ డాక్టర్సే, నేను ఒక్కనే యాక్టర్ని. ఇంకా అలా
ఫ్రెండ్స్ గ్రూపులు చాలా ఎక్కువ, నాకు బాగా ఎక్కువ. అందరూ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారేంట్రా నీకు అని అంటూ ఉంటారు. ఎందుకంటే చాలా చోట్ల చదువుకుంటూ స్కూల్ మారుతూ వెళ్ళాను. దానివల్ల ఫ్రెండ్స్ ఎక్కువ. క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని. దానివల్ల ఎక్కువ షిఫ్ట్లు ఉండేవి, స్కూల్ షిఫ్ట్లు. అంటే ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి అలాగా, ఒక ఊరి నుంచి ఒక ఊరికి అలాగా. సో బోల్డ్ సర్కిల్ ఉంది ఫ్రెండ్స్. అందరూ ఇప్పటికీ చాలామంది టచ్లోనే ఉంటారు. అది. హాయ్ అన్న, నా పేరు అక్షయ. మీ కామెడీ టైమింగ్కి ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. రుజురాజు విష్ణువర్ధన్ నుంచి శ్రీ విష్ణుకి ట్రాన్సిషన్కి రీజన్ ఏంటి? నేను చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తా వచ్చా. ఆ వచ్చే ప్రాసెస్లో ఒక సినిమాకి ఫుల్ నేమ్, ఒక సినిమాకి విష్ణువర్ధన్ రాజు అని అలా పేర్లు నేనే మార్చుకుంటూ ఉన్నా. ఆ శ్రీ విష్ణు అని ఎప్పుడైతే వేసానో అప్పుడు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. సో ఇంకా అదే పెట్టేసుకున్నాను నేను. హాయ్ అన్న, నా పేరు భాను. హాయ్ బాను. నేను బేసిక్గా ఇంట్రోవర్ట్ని. మీరు కూడా బయట ఇంట్రోవర్ట్లా కనిపిస్తారు. అసలు మీరు ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, లేకపోతే యాంబివర్టా? నేను ఇంట్రోవర్ట్ని. కొంచెం టైం పడుతుంది మీలాగే. ఫాస్ట్గా చెప్పి మైక్ ఇచ్చేద్దాం నేను చూస్తూ ఉంటాను. కొన్ని ఇంట్రోవర్ట్ కష్టాలు చెప్పండి. ఇంట్రోవర్ట్ కష్టాల కంటే కూడా పాజిటివ్స్ ఏంటో చెప్తా. ఇప్పుడు ఇంట్రోవర్ట్ అని ముందు తెలిసిపోయిందంటే మీరు చెప్పేశారు కదా, ఇంక మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని ఎవరు ఏం క్వశ్చన్లు అడగరు, మిమ్మల్ని కూల్గా ఉంచుతారు. మీరు మాత్రం అందరి ఇంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్రోవర్ట్కి లోపల ఉంటుందిగా, ఇంట్రోవర్ట్స్ అందరికీ ఉంటుంది అది. మనం కూడా చెప్పాలరా, మనం కూడా మాట్లాడాలరా అని అనుకుంటాం. బట్ ఇంట్రోవర్ట్ అవ్వటం వల్ల అదొక అడ్వాంటేజ్. మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు. కానీ ఇవాళ మేము ఫోర్స్ చేస్తాం కదా. నేను ఇప్పుడు కొంచెం పర్లా, మనోడు మరీ నాగంటే దారుణంగా ఉన్నాడు. హాయ్ అన్న, దిస్ ఇస్ ప్రణయ్. ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద హీరోస్ గోదావరి సైడ్ నుంచి వచ్చారు కదన్న. మీరు కూడా చైల్డ్హుడ్లో ఇట్లా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా, ఇట్లా హీరో అవ్వాలని చెప్పి? లేదు, సినిమా బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. డ్రామాటిక్స్ క్లబ్లు అని ఇలాంటి వాటిలో స్టేజ్ షోలు అవి చాలా చేసాం స్కూల్స్లో, కాలేజెస్లో. అది బట్ ప్రాసెస్ తెలియదు, ఎలా రావాలి ఏంటి అదంతా తెలియదు. బట్ సినిమాలంటే పిచ్చి, సినిమాలంటే ఇష్టం. ఇంకా ఇలా ఇది అవ్వాలి అది అవ్వాలి సినిమాలో అని ప్రాపర్ ఆ క్లారిటీ కూడా లేదు. బట్ చిన్నప్పుడు ఉంటుంది కదా అందరికీ, పెద్ద మ్యాక్సిమం ఉంటుంది. సినిమాలు చూసి హీరోలను చూసి మనం కూడా అలా అవ్వాలి అనే ఉంటుంది. అదే చైల్డిష్ మెంటాలిటీ ఎదిగే వరకు కూడా. కొంచెం ఎదిగిన తర్వాత సినిమాల మీద లవ్ ఎక్కువ పెరిగింది. నాకు క్రికెట్ సినిమాల గురించే కొంచెం ఎక్కువ మాట్లాడతాను, వాటితోనే ఎక్కువ చిన్నప్పటి నుంచి ఎదిగా వాటితో పాటే. సో క్రికెట్ అలాగా అయిపోయింది ఒక స్టేజ్కి వచ్చాక. సో ఇంక తెలిసింది సినిమాలే అన్నట్టు దీంట్లోకి వచ్చి ప్రాసెస్ తెలుస్తుంది కదా మనకి, ఎలా ఉంటుందో ఎంత కష్టం ఏంటో అనేది. సో ఫస్ట్ స్టోరీ డైరెక్టర్ అవుదాం అని అనుకున్నా. ఆ ప్రాసెస్ నుంచి స్లోగా షార్ట్ ఫిల్మ్స్లో చేయటం, తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేయటం. అనుకోకుండా నన్ను, అంటే కేవలం ఆయనలాగా ఇంట్రోవర్ట్ అనే నాకు యాక్టింగ్ అంటే భయం. యాక్టింగ్ అంటే అందరినీ ఫేస్ చేయాలి, సిగ్గు. సో అది ఉండడం వల్లే నాకు ఇది బెస్ట్ అనుకుని నేను డైరెక్షన్ సైడ్ ఎక్కువ ఆలోచించాను. సో హౌ డిడ్ యూ షిఫ్ట్ అండి ఫ్రమ్ డైరెక్షన్ టు యాక్టింగ్? మళ్ళీ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్లు అవి చేసేటప్పుడు నువ్వు చేయి సరదాగా అంటే మనకి అన్నీ ఎందుకు అంటే చేయించారు, ఫోర్స్ చేసి పర్లేదు అని చెప్పి చేయించడం వల్ల. సో చేసినప్పుడు ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఫ్రెష్ కెమెరాలో ఉన్న ఆయన ఫ్రెష్, వీళ్ళందరూ టైమింగ్ భలే ఉంది అంటే ఓహో ఏంటి దీన్ని టైమింగ్ అంటారా, ఓకే నేను అలా స్లోగా నాకు నేనే తెలుసుకున్నా. బట్ సింపుల్గా హీరో అయిపోదాం అవటం చాలా కష్టం కదా. ఆ ప్రాసెస్ ఒక్కొక్కటి దాటుకుంటా వెళ్ళినప్పుడు మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రతి యంగ్స్టర్ ఆలోచించేలాగే ఆ ఏజ్లో ఉంటుంది కదా మనకి చిన్న డౌట్, ఆ కాన్ఫిడెన్స్ కొంచెం ఎలాగైనా సరే ఒక్కొక్క రోజు తగ్గుతుంది. బట్ అది లో అవ్వకుండా అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ నా ఫ్రెండ్స్ సపోర్ట్తోనే వచ్చింది. స్లోగా అలాగా దీంట్లో ఒకటి నేను. హాయ్ అన్న, నా పేరు మన్విత. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్. అంటే మీరు శివరాత్రికి సెలబ్రేట్ ఓకే దీని ప్రకారం ఓకే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే లీప్ ఇయర్ కాబట్టి విచ్ ఇస్ February 29. ఎవ్రీ ఇయర్ మీరు చిల్డ్రన్ అందరూ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు నేను చేసుకోలేకపోతున్నా అని మీకు తెలిసినప్పుడు హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్? మీరు సాడ్గా ఫీల్ అయ్యారా, హ్యాపీగా, ఆర్ వాట్ ఎవర్? అంటే నాకు అది తెలిసే ఏజ్ వచ్చేసరికి నేను అందరిది అలాగే ఉంటుందేమో అనుకునేవాడిని. బట్ తర్వాత తెలిసింది ఓకే 4 years కంటే కొంచెం తెలుస్తుంది కదా మనకి ఇది.
అది తెలిసిన తర్వాత బర్త్డే ఒకటే మిస్ అయ్యేవాడిని, అందరూ సెలబ్రేట్ చేసుకునేవారు. అది ఇంకొంచెం ఎదిగిన తర్వాత అసలు ఆ బర్త్డే అంటే ఇంట్రెస్టే లేదు. మళ్ళీ కొంచెం బాగా పెద్ద అయ్యాక అప్పుడు మీ అందరికీ చిన్నవాడిని నేను. హాయ్ అన్న, దిస్ ఈజ్ వంశీ. హాయ్ అన్న, మీకు మీ చైల్డ్హుడ్లో మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన వన్ అడ్వైస్ ఏంటన్న? అడ్వైజా? నిజంగా చెప్పాలంటే అలా ఏమీ లేదు. బట్ ఏదన్నా ఎక్కాలి, ఇప్పుడు ఒక కొండ ఎక్కాలి మనం. ఓకే. ఎక్కాలి అన్నప్పుడు వంగి ఎక్కాలి, నుంచుని ఎక్కకూడదు. వంగి ఎక్కాలి, వంగి ఎక్కితేనే నువ్వు పైదాకా రీచ్ అవుతావు. అంటే అప్పుడు చెప్పినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఓకే. స్లోగా పెద్ద అయ్యాక దాని అర్థం ఏంటో తెలుసుకున్నాను. ఆ రెస్పెక్ట్, ఆ వినయం, ఆ విధేయత, దాంతోనే మనది ఏదైతే ఏముందో ఆ ఏమ్కి వెళ్ళాలంటే కొన్నిసార్లు ఇది ఉండకూడదు, ఇది ఉండాలి, అది నేర్చుకున్నా. అది చెప్పేవారు. ఓకే. అన్న, మీ సిస్టర్తో బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా అంటే ఎలా? చాలా అంటే స్కూల్లో అదే చిన్నప్పుడు కొట్టుకునేవాళ్ళు అందరూ బ్రదర్ సిస్టర్ లాగే. బట్ ఇప్పుడు బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఏంటి అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా ఉన్నాయా మీకు మీ సిస్టర్కి? చాలా చాలా ఉన్నాయి. ఎత్తుకోమనివ్వండి ఎప్పుడు స్కూల్లో కూడా. ఇప్పుడు మనకి బ్రేక్ ఉంటుంది కదా లంచ్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, ఎత్తుకునేవారు. తను ఆడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎత్తుకునేవారు. అలా మొత్తం అందరు అక్కలతోనే చిన్నప్పుడు అంతా 2-3 సంవత్సరాలు అలాగే క్రికెట్ ఆట మొదలెట్టే వరకు అలాగే ఉండేవాడిని వాళ్ళందరితోటి. సిస్టర్స్ ఫాదర్ దగ్గర కన్నా బ్రదర్ని ఎక్కువ బుక్ చేస్తూ ఉంటారంటగా ఫాదర్స్ దగ్గర. మిమ్మల్ని అలా ఏమైనా బుక్ చేశారా? లేదు, మాకు చాలా మంచిది. వావ్, మా అక్క చాలా మంచిది. అన్న, మీరు ఇంట్రోవర్ట్ అన్నారు కదా, ఇప్పుడు నాకైతే కాలేజ్లో ఇట్లా గర్ల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇట్లా అంటే భయం. ఎందుకు కావాలి ఇంటరాక్ట్? అంటే ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? అంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ అందరు మాట్లాడతారు కదా. అందరూ మాట్లాడతావు అంటే మీరు ఇంట్రోవర్ట్ కదా, మీరు మాట్లాడేవారా? నేను మాట్లాడేవాడిని కదా. వాళ్ళు ఏమైనా అనుకున్నారు మరి? ఏమని? అంటే ఇంత ఇట్లా అని అది తెలియదు కదా. మనం ల్యాబ్స్కి వెళ్ళిపోయేంత సబ్జెక్ట్స్ బీబీఎంలో అవేమీ ఉండవు. బిజినెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు బ్యాక్ బెంచరా లేకపోతే ఫ్రంట్ బెంచరా? బ్యాక్ మామూలు బ్యాక్. అన్న, మీకోసం ఒక డైలాగ్ చెప్పొచ్చా? చెప్తారా? చెప్పండి. ఏ సినిమా చూసే ఉన్నాయి వరుసగా చెప్పు. సామాజ వర్గంలో చాలా ఇష్టం అన్న. ఓకే. ఒక 4 times చూసిన. అయితే నువ్వు జంజీ కూడా కాదు. తర్వాత ఏంటి? ఆల్ఫా అన్న, సామాజ వర్గం. ఓకే, నెక్స్ట్. ఉన్నది ఒకటే జిందగీ చూసిన. ఓకే. సింగిల్, స్వాగ్, అంతే. వెరీ గుడ్, చెప్పు. కాకులు కావు కావు అని ఎందుకు అరుస్తాయో తెలుసా? ఈ ఎగ్జామ్లు, ఈ కాలేజ్లు, ఈ సెమ్లు మన వల్ల కావని, ఈ ఏవి శాశ్వతం కావని అరుస్తాయి. కావు కావని. ఇది ఎక్కడో మీరు గీతంలో చదువుకున్నారు కదా, సో అక్కడ యాజ్ అన్ ఇంట్రోవర్ట్ మీకు అన్నిటికంటే మోస్ట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఏముండే కాలేజ్ లైఫ్లో? బేసిక్గా క్లాస్లో క్వశ్చన్ అడిగినప్పుడు అది లేపుతారు కదా, నుంచోమంటారు కదా. నుంచుంటేనే నవ్వేవారు అందరు. ఎందుకు నవ్వేవారు నాకు తెలియదు. ఇప్పటికి నాకు అది తెలియదు ఎందుకు అలా నవ్వటం. అంటే మరీ ఏదో చిన్నగా నవ్వటం కాదు, మళ్ళా చూస్తే మళ్ళీ అందరూ భయపడతారు. కానీ నవ్వేవారు. ఎందుకు నవ్వేవారో నాకు తెలిసేది కాదు. ఆ నవ్వు దాంతో ఇంకా అసలు మాట వచ్చేది కాదు. అప్పుడు నాకు ఏంటిది అంటే ఇలా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనే అంత ఇది ఉండేది అనమాట. అదొకటే కాలేజ్ లైఫ్లో కొన్ని సందర్భాలు అయ్యింది. మీరేమైనా బంక్స్ కొట్టినారా కాలేజ్లో ఉన్నప్పుడు? ఫుల్ బంక్సే మనం మొత్తం. అటెండెన్స్ మాత్రం ఉండేవి కానీ వెళ్ళేవాడిని కాదు. మీరు కాలేజ్లో బీబీఎం కోర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అదొకటే కొంచెం ఈజీ, మిగతా అన్నీ మన వల్ల కాదని నాకు అదే అంటున్నాను కదా, కొంచెం క్లారిటీ ఉంది. బట్ బీబీఎం అనే సబ్జెక్ట్ ఉందని కూడా నాకు తెలీదు, కోర్స్ ఉందని కూడా తెలీదు. అది తెలిసిన వెంటనే ఇమీడియట్ జాయిన్ అయిపోయా. మీరు ఇంటర్లో ఏం చేశారు? ఎంపీసీ. ఎంపీసీ. అక్కడ ఎలా స్కోర్ చేశారు? ఓకే, అంటే ఇంజనీరింగ్ చేద్దామనే
దాటా ఇంజనీరింగ్ చేద్దామని అప్పుడు మరీ ఎక్కువ ఉండేది. ఎలాగ ఇంజనీరింగ్కి వెళ్ళినా బయటపడలేం అక్కడి నుంచి. సో వద్దు, మనమే కష్టపడాలి మళ్ళీ ఎందుకని చెప్పి ఇటు వచ్చాను అనమాట. నా నేమ్ చేతన్ సాయి. చాలామంది స్టూడెంట్స్కి క్రికెటర్ అవడం అనే కళలాగా ఉండిపోతుంది. మీరు Under-19 వరకు వెళ్ళి సడన్ అంటూ మూవీ ఇండస్ట్రీ ఎలా అయింది? వాజ్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇప్పుడు క్రికెట్ డ్రీమ్ అంటే పాసిబుల్లే. ఇప్పుడున్న జనరేషన్కి మనకు ఆపర్చునిటీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. మాకప్పుడు ఓన్లీ 50-50 అండ్ టెస్ట్ మ్యాచ్లు ఉండేవి. అది కూడా సీజన్ మనకి ఇండియా ఇది చూసుకున్నా కూడా ఒక 6-7 సిరీస్ కంటే ఆడేవాళ్ళు కాదు. అప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. సో సెలవులకు వచ్చినప్పుడు హైదరాబాద్ రావటం, కొంతమంది కోచ్లు వీళ్ళు కనిపిస్తారు, వాళ్ళ త్రూ కొన్ని లీగ్లు ఆడే అవకాశాలు వస్తాయి. అలా ప్రాసెస్ అనేది చాలా కష్టం. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. ఇప్పుడు కాంపిటీషన్ ఉంది, బట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సరిగ్గా మనం రైట్ పర్సన్ మీట్ అయ్యి ఆ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే డెఫినెట్గా ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. 19 వచ్చే వరకు నేను ఆడా. ఆ తర్వాత ఎప్పుడైతే అప్పుడు మనకి 30-34 కల్లా క్రికెట్లో రిటైర్మెంట్. అప్పుడు మీరు పాత చూసుకుంటే కొంతమంది వరకు ఆడేవారు ఫిట్నెస్ మీద, దాని మీద. అది ఇప్పుడున్నంత ఇదిగా అప్పుడు ఉండేవాళ్ళం కాదు. అదే టీమ్స్లో, ఇండియన్ టీమ్స్ అయితే ఏంటి, లేకపోతే రంజీ టీమ్స్లో అయితే ఏంటి, ఈ రైల్వే జోన్ టీమ్స్లో అయితే ఏంటి, ఇప్పుడున్నంత ఫిట్నెస్ అవగాహన అప్పుడు తక్కువ కొంచెం. దాంతో ఏంటంటే ఒక 30-35 వచ్చేసరికి రిటైర్మెంట్ అనమాట. అండ్ ఎంటర్ అవ్వాలంటే 24-25కి ఎంటర్ అయ్యేవారు. నేను అనేది ఇండియన్ టీమ్ దీనికి. వెరీ రేర్గా సచిన్ వచ్చిన తర్వాత చాలా మారిపోయినాయి ఆయన వచ్చిన తర్వాత. సో అప్పుడు ఆపర్చునిటీస్ అండ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ, ఆపర్చునిటీస్ తక్కువ. ఇప్పుడు అలా లేదు. అప్పుడు నేను కొంచెం బాగా క్లారిటీతో ఉండేవాడిని. అప్పుడు 19 వచ్చేసింది, ఏజ్ 20 వచ్చేసింది. ఇంకో 5 years తర్వాత ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి అనే భయం. ప్లస్ మనం బాగా డీప్గా ఏదైనా ప్రయత్నం చేసి అది అచీవ్ అవ్వలేదంటే కనుక మనం కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఛాన్స్ అయ్యింది, ఒక ఛాన్స్. ఇంకో రెండో ఛాన్స్ తీసుకున్నా. రెండో ఛాన్స్ నాకు ఏదైనా చేయగలుగుతాను దేంట్లో అన్న కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే సినిమా ఇష్టం. సో సినిమాకి వచ్చాను. ఇప్పుడు మీతో పాటు మీ కంటెంపరీస్ ఎవరు ఉన్నారా ఇండియన్ క్రికెట్ టీంకి వెళ్ళి ఆడినోళ్ళు? మేము ఉన్నప్పుడు ఆంధ్ర దీనికి ఇది చేసేటప్పుడు అంటే ఆంధ్ర టీమ్ ప్లేయర్స్ మేము నెట్స్లో అది వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్కి తీసుకెళ్ళి మాతో ఇది చేయించేవారు. అప్పుడు ఎంఎస్కే ప్రసాద్ గారు లీడ్ చేసేవారు మన ఆంధ్ర టీం. అది ఆయన మొన్న బీసీసీకి కూడా ఇది చేశారు. స్ట్రిక్ట్, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఇంకా మన వేణుగోపాల్ గారు అని ఇండియన్ గార్డర్ వైజాగ్, ఆయన బ్రదర్, ఆయన కూడా మా సీనియర్ దీంట్లో ఉండేవారు. మేము అప్పుడు ఎన్న పేర్లు రాయుడు గారి పేరు ఎక్కువ వినేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో. నెక్స్ట్ సచిన్ రాబోతున్నాడు అన్నంత ఇది ఉండేది. చాలా టెరిఫిక్గా ఆడేవారు ఆయన కూడా. అప్పుడు చాలా మంచి పేరు అండి. అంతే. డిడ్ యూ ఎవర్ ప్లే విత్ అంబటి రాయుడు? నో నాట్. లేదు. హీ వాజ్ యువర్ సీనియర్ అంటారా? సీనియర్స్ మా. ఆల్రైట్. హాయ్ సార్, మైసెల్ఫ్ విద్య. హాయ్. మిమ్మల్ని అన్న అని పిలవాలనిపించట్లేదు, అందుకే సార్ అని పిలుస్తున్నా. అయ్యో, తమ్ముడని కూడా పిలవచ్చు. అంటే మీరు అప్పుడు క్రికెట్ ఆడారు కదా, అప్పుడు బ్యాట్స్మ్యానా బౌలరా మీరు? నేను లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఓకే. మీ క్రికెట్ లైక్ ఇన్స్పిరేషన్ ఎవరు అప్పట్లో? నా క్రికెట్లో ఇష్టమైన ప్లేయర్ రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్కి అంటే మామూలు ఇది కాదు, పిచ్చి నాకు. బట్ అప్పుడు ఒక పీక్ సచిన్ ఏరా అది. బట్ గేమ్ వైజ్ అందరూ టాప్ ప్లేయర్సే. బట్ రాహుల్ ద్రావిడ్ ఎందుకో స్పెషల్ నాకు. ఆయన ఆ క్లాస్ అదంతా, ఏ బాల్ ఎలా ఆడాలి, ఏ బాల్ని ఎప్పుడు ఎలా ఆడాలి అంటే అది నాకు బాగా కనెక్ట్ అయింది ఆయనలో. చాలా ఇష్టం, పిచ్చి. కాకపోతే ఆయన ఇప్పుడు లూజ్ బాల్ వస్తేనే నాకింగ్కి వెళ్తారు. అదే మంచి బాల్ అయితే వెల్ లెఫ్టో లేకపోతే ఎలా డిఫెన్స్ ఆడాలో అలా ఆడతారు. అప్పుడు క్రికెట్ అలా ఉండేది. అప్పుడు దాని స్టాండర్డ్స్ వేరు. అప్పుడు టెస్ట్ ఆడితే టాప్ ఇది అన్నట్టు ఉండేది. రియల్ గేమ్ ఏంటి అంటే టెస్ట్ ఆడటం. బట్ ఇప్పుడు మారింది కదా చాలా. ఏ బాల్ వేసినా 6 కొడతాడు హీరో ఇప్పుడు. ఇప్పుడు ఫేవరెట్ క్రికెటర్ ఎవరు మీకు? ఇప్పుడా ప్రజెంట్ ఈ యంగ్ టీంలో సంజు శాంసన్ చాలా ఇష్టం. అభిషేక్ బాగా ఇష్టం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అన్న, ఐఎమ్ సంతోష్. మీరు క్రికెట్ నుంచి నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటి, అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎనీ గేమ్ అది ఆడటం వల్ల మనకి తెలియకుండా మనకు పెరిగేది ఏంటంటే స్పోర్టింగ్ స్పిరిట్ అంటారు కదా. అందరితో కలవటం, గెలుపోవటములు అనేది కామన్. ఇవాళ ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు అనే హోప్.
అండ్ టీంతో Teamwork. టీంతో మింగిల్ అవ్వటం, టీమును వాడటం, అదే మనం చాలా చోట్ల కూడా మీకు చిన్నప్పటి నుంచి ఆటలు ఆడటం వల్ల ఫిజికల్గా ఇదంతా హెల్త్కి మంచిదే. దాని మీద కొంచెం జాగ్రత్తగా డీప్ వెళ్ళి చూస్తే కనుక ఆ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ దేనికి వచ్చినా ఏ ఫీల్డ్కి వచ్చినా ఆ స్పిరిట్ ఉంటుంది వాళ్ళలో. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్. మీరు మళ్ళీ ఇట్లా జెర్సీ మూవీలా యాక్టింగ్ నుంచి మళ్ళీ క్రికెటర్కి ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్? అది అవ్వదు, మనం ప్రాక్టికల్గా ఉండాలి. నాకు ఇష్టమనే నేను స్టార్టింగ్ ఫస్ట్ సినిమా ఎన్ని సినిమాల అవకాశాలు వస్తాయి నాకు తెలియదు. ఆ టైంలోనే నాకు ఇష్టమైన క్రికెట్ మీద నేను అప్పట్లో ఉండేవాడు అనే సినిమా ఇనీషియల్గానే చేసేసా. సెలబ్రిటీ లీగ్ ఆడొచ్చు అన్న. ఇది నాకు ప్రాబ్లం అయిపోయింది, సర్వీస్ అయిపోయింది చేతిది. సో ఇంకా ఆడటానికి లేదు. ఇప్పుడు ఆడినా ఫాస్ట్గా ఇంజ్యూర్ అవుతా. ఈ హ్యాండ్ అంటే మీరు ఇందాక చెప్పారు కదా యాక్సిడెంట్ అయింది, సంథింగ్ అయింది హ్యాండ్ కానీ. యాక్సిడెంట్ కాదు, ఫాస్ట్ బౌలర్, ఓకే, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఎక్కువ ఆడా, చాలా ఏజ్ వరకు ఆడుతూనే ఉన్నాం. సో గ్యాంగ్లియాన్ అనే ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ సర్జరీ అయిపోయింది. సో ఇది నేను మళ్ళీ ఆడానంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం స్లోగా రైజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే ఆపేయాల్సి వచ్చింది. Is that why we don't see you in CCL? వన్ ఆఫ్ ద రీజన్. What is the other reason? నాకు అంటే చాలాసార్లు అడిగారు, మన బ్యాచ్ అడిగారు, బట్ వీకెండ్స్ ఒకటే వెళ్ళాలి సంథింగ్ అలా ఏదో రూల్ ఉంది. అండ్ చాలా సీరియస్గా ఆడతాను నేను, క్రికెట్ వరకు చాలా సీరియస్గా ఉంటా. ఇప్పుడు అంత సీరియస్గా క్రికెట్ ఆడితే బాగోదు, ప్లస్ ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో ఎందుకు అనే దీంతోనే. బట్ అన్న, ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ దొరకడం కష్టం అంటారు. నారా రోహిత్ గారితో మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? ఏమైనా మూమెంట్స్ ఉన్నాయని? చాలా మేము అంటే కలిసే స్టార్ట్ చేసాం సినిమా జర్నీ. ఆయన ఫస్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి ఉన్నా, నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఉన్నాం. ఇప్పటికీ మేము చేస్తున్న సినిమాలు ఏంటి, ఎలాంటి స్టోరీస్ గురించి, దీని గురించి, ప్రతి దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. అన్న, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లో టైంలో కానీ పీక్ టైంలో కానీ మీకు ఎవరైనా ఫ్రెండ్ తోడున్నారా? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పటికీ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ఒక మెయిన్ పర్సన్ ఉంటారు కదా, అట్లా చాలామంది. ఇప్పుడు నేను మీ అందరికీ తెలిసిన పర్సన్ అయితే రోహిత్. ఒక 18 ఇయర్స్ నుంచి మేము అంటే ఇండస్ట్రీలో మీకు తెలిసిన, మిగతా నా చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని డాక్టర్స్ అన్నాను కదా, షాన్వాజ్ అని, గులాబ్ అని, చాలామంది ఉన్నారు. మీ డాక్టర్స్కి పే చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. నేనా? ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్ అన్నారు కదా. ప్రస్తుతం అయితే నాకు వాళ్ళే, మా ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళే, నాకు వాళ్ళే. సూపర్. మేము ఒక పాట పాడొచ్చు మీకోసం. పాట మీరు పాడతారా? ఓ చోటే ఉన్నాను, వేచాను, వీడానుగా కలవమని, నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని, ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కల్లార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీకోసమే, అణువణువు అలలెగసే తెలియనియో ఆనందమే, కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. థ్యాంక్ యూ. ఓం భీమ్ బుష్లో సంపంగితోని మీకు ఒక సాంగ్ ఉంటుంది కదా, మీరు పాడారు. అదే. సో డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇలా ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలి దయ్యంతో అంటే మీ రియాక్షన్ ఎలా ఉండే? బాగుంది. అంటే అలా ఎవరో చేయలేదు కదా, ఫస్ట్ టైం అలా డైరెక్ట్ ఆ గోస్ట్ దీంట్లోనే ఉంటూ మనీష్ అని అతను చేసిన ఆయన మనీష్ టెరిఫిక్ డాన్సర్. తను కథక్లో వేరే రేంజ్ ఉన్నతను.
ఒక రోజులోనే చేసిన సాంగ్ అది. అంటే ఒక 9-10 మొదలుపెట్టి సింగిల్ దీంట్లోనే చేసేసాడు. అది ఒరిజినల్ పర్ఫార్మెన్స్ అది. షాక్ అయ్యాం అందరం. సో పాట రిలీజ్ చేసాం కదా, లవ్ సాంగ్ కదా, అందరూ ఫుల్ ఇంకా లవ్ సాంగ్ కదా అని అందరూ వచ్చారు. థియేటర్కి వచ్చి చూసేసరికి ఈ గోస్ట్ దెయ్యానికి ఈ పాట పెట్టాడేంట్రా అనుకుంటున్నారు చాలామంది. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ నాన్నగారితో మీకు ఇచ్చిన పనిష్మెంట్ ఏమైనా గుర్తుందా? అమ్మ స్ట్రిక్టా, డాడీ స్ట్రిక్టా? నాకు ఇద్దరు స్ట్రిక్ట్ కాదు, ఇద్దరికి గారమే నేను. సో ఏం పనిష్మెంట్లే అసలు చిన్నప్పటి నుంచి లేవు. స్కూల్లో అక్కడ ఎరగొట్టేసేవారు భయంకరంగా. ఎందుకనేసి అంటే మీరు ఏం చేస్తుండే అని అట్లా? బాగా అల్లరి, బాగా స్కూల్లో బాగా గట్టిగా పడేవి. మీరు అల్లరి అంటున్నారు, బాగా ఫ్రెండ్స్ ఉంటుండే అంటున్నారు, కానీ యూ నాట్ టెల్లింగ్ అసలు మీరు ఏం చేస్తుండే. ఒక్క సిచ్యువేషన్ మాకు చెప్పండి కదా, సో వీ కెన్ ఇమాజిన్ యూ యాజ్ అ కిడ్ డూయింగ్ దాట్. అంటే అప్పుడు ఈ పాటల లిరిక్స్ బుక్స్ ఉండేవి. ఆ బుక్ ఆ పాటల పుస్తకాలు కలర్ పేజెస్లో ఉంటాయి అన్నమాట. ఈ స్టడీ అవర్స్లో వాటిలో మనం ఆ బుక్స్లో పెట్టి అవి చదువుతూ ఉండేవాళ్ళం అన్నమాట. అవి దొరికినప్పుడు గోడ దూకి సినిమాకి వెళ్ళి థియేటర్లో దొరికేసాం కొన్నిసార్లు. అయితే వార్డెన్లు థియేటర్లోనే అక్కడి నుంచి పట్టుకుని కొట్టి తీసుకొచ్చేవారు. అలాంటివి వార్డెన్ డౌట్ వచ్చి పక్కనే ఉండేది థియేటర్. సో థియేటర్కి వచ్చి వస్తే దొరికేవాళ్ళం మేము. అన్న మిమ్మల్ని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటన్నా? అంటే మీరు చాలా ప్రొఫెషన్స్ దాటి ఒక యాక్టర్ అయ్యారు. ఫస్ట్ టైం అంటే నేను ఇలా డైరెక్ట్ సినిమా చేసేసాకనే చెప్పా ఇలా ఈ సినిమాలో నేను ఉన్నానని. వెరీ హ్యాపీ. అంటే బయట మీలాగే ఇంట్రోవర్ట్ కదా, వీడు ఎలా చేస్తాడు అని కొంచెం ఉంటుంది కదా, కామ్గా ఉంటాం కదా మనం. సో చూసి షాక్ అయ్యారు. అంటే ఎంత ఉందా లోపల. హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు నేను డాడ్స్ గర్ల్ అనమాట. సో అట్లా మీ డాటర్ డాడ్స్ గర్లా, మామ్స్ గర్లా? డాడ్స్ గర్ల్. మీ బాండింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా డిఫైన్ చేస్తారు? బాగుంటుంది. అంటే ఏది కావాల్స్తే అది. కాకపోతే ఇంట్రెస్ట్ కూడా 1 మంత్లోనే. ఇప్పుడు ఏది అడిగినా 1 మంత్లో నేర్చుకోవటం ఆపేయటం సేమ్ నాట్ అయిపోయింది అన్నమాట. ఓకే. సో డాటర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి యాపిలే కదా కూతురు పేరు. తను మీ మీదకి వెళ్ళిందా, మీ వైఫ్ మీదకి వెళ్ళిందా? లైక్ ఎటకారంగానా లేకపోతే కామ్ అండ్ కంపోజ్గా అట్లా ఉంటుంది? సేమ్ నా సెటైర్సే. నేను అంటారు కదా పోలికలు వస్తాయి ఇలా అని, వస్తాయేమో మామూలు మన ఫేస్ హైట్ ఇలాంటివి వస్తాయేమో అనుకున్నా. అలా సెటైర్ కూడా వస్తుందని నాకు. మీ మీద కూడా వస్తుందా? నా మీద ఎక్కువ వస్తుంది. సో ఒకవేళ ఫ్యూచర్లో తను యాక్టింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ఎంకరేజ్ చేస్తారా లేకపోతే? 100%. ఏది ఇష్టం అయితే అది. అన్న, వదినకి మీరే ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు కదా, లైక్ ఎలా ఒప్పించారు అండ్ మీ లవ్ స్టోరీ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది? పేరు శ్రీలక్ష్మి. ఏ కాలేజ్? స్కూలా? కాలేజ్ విజ్ఞాన్. అయిపోయిందా? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? మీ బాయ్ ఫ్రెండ్ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అయ్యారు? మీ బాయ్ ఫ్రెండ్ మీకు ప్రపోజ్ లేదు. ఇప్పుడు మీ స్టోరీ చెప్పండి. లేడా? అయితే నేను అది చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు. అందరికి అర్థమవుతుంది. నీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఉంటే చెప్తాను, లేకుంటే ఏం చెప్తామని. ఉంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాగే అందరికీ ఉంటుందా? చక్కటి కవర్ డ్రైవ్. టెల్ us, don't give us your personal details, కానీ some sweet moments or of how did it happen. అంటే మీరు ప్లాన్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ ఇంతకు ముందు నేను ప్రపోజల్ పెట్టా. నేను అంటే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టా. సో ఆ ప్రపోజల్ నచ్చింది, తర్వాత పెళ్ళయింది. వా, అంతే అంతే అంతే. హాయ్ అన్న, దిస్ ఇస్ వెంకట్. హాయ్. మీరు కృష్ణానగర్ వచ్చిన కొత్తలో ఆ స్టైలింగ్ డేస్ ఎలా ఉండేవి మీకు? అవా అప్పుడు కృష్ణానగర్ వేరు. బట్ ఒక కిక్ ఉండేది. పొద్దున్నే లేచిన వెంటనే మనం కృష్ణానగర్ నుంచి ఫిలిం నగర్ వరకు ఒక రౌండ్ వేస్తే తెలియని ఒక చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చాలామంది 100 మంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట పొద్దున్నే అయ్యేసరికి.
దీనికోసమని వెళ్ళాలి, మనం ప్రజెంట్ చేసుకోవాలి. అప్పుడు ఫోటోలే. సో ఆఫీసులకి తిరగాలి, అలా సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్ ఫామ్ అయిన నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫీస్ తెలుస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అని తెలుస్తుంది. సో ఆడిషన్స్లో చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా అలా సో వెరీ సపోర్టివ్గా ఉండేవారు అందరూ కూడా ఆ టైంలో. అంటే పొరపాటు మన ఇద్దరం వెళ్ళాం, ఒక ఆడిషన్కి వెళ్ళాం, మీరు నాకు సజెస్ట్ చేస్తారనమాట. అరే నేను మొన్న అక్కడ ఫోటోలు ఇచ్చా, ఆఫీస్ ఏదో కొంచెం వాళ్ళు తీసేలాగే కనిపిస్తున్నారు, సినిమా కొత్త వాళ్ళు కావాలంట, ఎల్లు. ఈ సపోర్ట్ అందరిలో ఉండేదన్నమాట. సో బాగుండేది. వన్ మోర్ థింగ్, మీరు మాస్ హీరో కాదు, క్లాస్ హీరో కాదు, మేము మిమ్మల్ని మిడిల్ క్లాస్ హీరోలా పిలుచుకోవచ్చా? అయ్యో హ్యాపీ పిలుచుకో. థ్యాంక్స్ అండి. అన్న మీరు వెంకటేష్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ కదా, ఒక్క డైలాగ్ మా కోసం ప్లీజ్. ఏ సినిమాలో అది కావాలి? మీకు ఇష్టమైన సినిమా, బాగా నచ్చిన సినిమా అయినది డైలాగ్. దేవుడా, ఓ మంచి దేవుడా, చెప్పండి నాతో పాటు. తినడానికి మంచిగా పప్పు ఇచ్చావు, చారు ఇచ్చావు, వడియాలు లేవు దాంట్లో, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, సాంబార్ కూడా ఉంటుందా? అలాగే ప్రపంచంలో ఉన్న నెంబర్ కరెక్ట్గా తెలియదు, అందరికీ ఇలా ఇవ్వాలని ఇస్తావు నువ్వు, ఎందుకంటే బేసికల్గా యువర్ గాడ్. థ్యాంక్ యూ అన్న. మీకే హీరో ఇష్టం? మీరే హీరో ఇష్టం? లైక్ ఏ హీరోయిన్ ఇష్టం? హీరోయిన్ అంటే కాజల్. డైలాగ్ చెప్పండి కాజల్ ఏమన్నా. లైఫ్ అనేది బంతి లాంటిది, మనం దాన్ని ఎంత దూరం తనినా తిరిగి మనకి ఛాన్సెస్ ఇస్తుంది. అంటే కరెక్ట్గా గుర్తులేదు. ఏ సినిమాలో? మిస్టర్ 2008లో మీరు శశిరేఖ పరిణయంకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు కదా, లైక్ ఫస్ట్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఏదైనా మెమొరీ ఉందా దాంట్లో? సూపర్. అది కృష్ణవంశీ గారు బేసిక్గా చాలామంది ఉండేవారు ఆయన దగ్గర. ఎంతమంది ఉండేవారో ఆయన కూడా పూర్తిగా తెలియదు. బట్ నాకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఆయన దగ్గరగా చూసే ఆపర్చునిటీ. ఆయన అప్పుడేంటి ఆయన సూపర్ డైరెక్టర్, టెరిఫిక్ డైరెక్టర్ ఆయన. సో ఆయన ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు సినిమాని, ఆయన ఆలోచించే విధానాలు అవి అబ్జర్వ్ చేయటమే, అప్పుడు చేసేదేం ఉండదు. సో చాలా బాగుండేది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో చాలా ఇన్పుట్స్ మీరు అక్కడ నుంచి తీసుకున్నారు? నేను అంటే చాలా సినిమాలండి, అక్కడే కాదు, ఆ తర్వాత చాలా సినిమాలకు కూడా అబ్జర్వేషన్ కింద ఉండేవాడిని, చాలా సినిమాలకి చేసే అలాగా. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. మనకి ఇప్పుడు కూడా మనకు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, కొత్త సమస్య వస్తూ ఉంటుంది. చాలా రోజుల నుంచి ఉన్నాం కదా, అయిపోయింది కదా అని అనుకుంటాం. చాలా మటుకు ప్రతి సినిమా దాటేటప్పుడు ఏదో ఒక కొత్త ఇది వస్తుంది. నాకు ఈ మధ్య లేటెస్ట్గా నాకు బాగానే ఎక్స్పీరియన్స్ అన్నీ ఇది కదా అనుకున్నాం. నాకు అనుకోకుండా 2 సినిమాలు ఒకేసారి పడే ఇది వచ్చింది. ఇది ఫస్ట్ టైం, ఇది ఇలా కూడా జరగవచ్చు, ఇలా కూడా ఛాన్స్ ఉంటుందని ఈ సినిమా తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట. అలా రకరకాల ఎక్స్పీరియన్స్లు ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు విజయ్. హాయ్. 2012లో మీరు ఆ బేవర్సరా షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది అని? 100%. అంటే షార్ట్ ఫిల్మ్ చేసాక కింద కమెంట్స్ పెడతారుగా, అంటే కమెంట్స్ పెట్టినంత మాత్రాన్ని నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు ఏది కమెంట్స్ పెడతారు, ఇలా చూడొచ్చు నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ చూపించారు, కమెంట్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. వీడు గ్యారంటీ హీరో అవుతాడు, వీడు టైమింగ్ బాగుంది, ఇలా చాలా వచ్చినాయి. ఇది మామూలేమో కదరా, అందరికీ వస్తాయి కదా అని. కాదు నువ్వు అవుతావని అప్పటికి చాలామంది షార్ట్ ఫిల్మ్స్లో చేసే ఫ్రెండ్స్ చెప్పారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చూపించి కమెంట్స్ చూపించారు. అప్పుడు అర్థమైంది నాకు. యాక్టింగ్ మీరు చెయ్యొచ్చు అని మీకు ఎప్పుడు తెలుసుకున్నారు? లైక్ ఇప్పుడు మీ కాలేజ్లో మీరే క్లబ్ పెట్టారు కదా, సో అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటున్నారా, లేకపోతే డిడ్ యూ నో దట్ యాక్టింగ్ ఉంది నాలో? ఉంది. నాకు చిన్నప్పుడే అందరూ నన్ను చాలా చాలా వెరీ గుడ్ బాయ్ అనుకునేవారు. అప్పుడే తెలుసుకున్నాను నేను చాలా మంచి యాక్టర్ని అని. నైస్ అన్న. నెక్స్ట్ మీ మూవీస్ నుంచి మీ నుంచి కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం కావాలి నీకు? ఫ్యాంటసీ మూవీస్, ఫ్యాంటసీ, ఇంకా
ఒక హై స్కేల్లో మూవీస్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హై స్కేల్ అంటే అంటే బాగా బడ్జెట్. బడ్జెట్ ఎంత బడ్జెట్తో నీకు సంబంధం ఏంటి? మీరు పాన్ ఇండియా మూవీస్ చూస్తే ఆ కామెడీ జోనర్ నుంచి బయటకు వచ్చి ఇంకా మీ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పాన్ ఇండియా లెవెల్లో ఎవరన్నా ఎంటర్టైన్మెంట్ చేశారా? చేయలేదు. ఎందుకు చేయట్లేదు? అందుగురించే మీరు అది చేయొచ్చేమో కదా, ట్రై చేయొచ్చు కదా, కొత్త వేరే జోనర్స్ ట్రై చేయొచ్చు కదా. చేద్దాం, ఫ్యాంటసీ అయితే చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. నాకు యాక్షన్ కావాలి. యాక్షన్కి మనకి బిగ్ స్కేల్ ఉంటే మనకి ఆ బిలీవబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే యాక్షన్ సినిమాస్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. జాన్ విక్ లాంటిది ఏమన్నా చేయొచ్చుగా? జాన్ విక్ ఉన్నది ఒకటి జిందగీ మూవీకి మీకు లైక్ నామినేట్ అయ్యారు. సో అప్పటి నుంచి ఓం భీమ్ బుష్ వరకు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా మారిందా అంటున్నారు? అంటే మనం చేసే స్క్రిప్ట్ డెలివరీ చేసిన తర్వాత ఆడియన్స్ దాన్ని దేన్ని ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు? అంటే ఏ పాయింట్ మనం చెప్దాం అనుకున్న పాయింట్నే రిసీవ్ చేసుకున్నారా, లేకపోతే దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇది ఇచ్చారా? ఇలా సినిమాకి చెక్ చేసుకుంటూనే ఉంటాం. సో దాన్ని బట్టే మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలన్నమాట. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత సీరియస్గా ఉండే డ్రామాల కంటే ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుందని అప్పటి నుంచి నేను ఇటువైపు చేంజ్ అవటం జరిగింది. అన్న, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫిలిం ఆఫ్ యువర్స్ అండ్ విచ్ ఫిలిం మేక్ యూ ఫీల్ అంటే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొని మంచి పని అయింది, ఒక ఇండస్ట్రీలో ఒక లెవెల్కి ఎదిగినాం అంటే వేరే వాళ్ళం పెద్ద వాళ్ళ నుంచి రికగ్నిషన్ వచ్చింది అన్నట్టు ఏదైనా ఫిలిం అని ఎందుకు? నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, నేను ప్రౌడ్గా చెప్పుకునే ఫిలిం స్వాగ్ నా కెరియర్లో. అన్ని సినిమాలు, బట్ అది దానికి రికగ్నిషన్ వచ్చింది ఆడియన్స్లోనా? ఆడియన్స్ ద్వారా ఇంకా పెద్ద చిరంజీవి గారు ఇట్లా టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి మన అంటే ఇప్పుడు నీది నాది ఒకే కదా టైంలో వెంకటేష్ గారి నుంచి అప్రిసియేషన్ వచ్చింది. సామాజ వర్గం అనే టైంలో చిరంజీవి గారి దగ్గర నుంచి, అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి. ప్రేమేష్ కాదలని నేను ఫస్ట్ చేసిన సినిమాకి బన్నీ గారి దగ్గర నుంచి వచ్చింది. అంటే అప్పుడు చాలా చిన్న సినిమా అది, ఆ సినిమాకి అప్రిసియేషన్ వస్తుందని నేను అసలు జీరో ఎక్స్పెక్టేషన్. దానికే నాకు బన్నీ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఇది వచ్చింది. ఉన్నదోటే జిందగీ ఇలాంటి సినిమా అప్పుడు తారక్ గారి దగ్గర నుంచి నాకు చాలా హానెస్టీగా అనిపించింది. ఆ క్యారెక్టర్లోని కళలు ఇదంతా చెప్పారు. అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అయ్యారు. అలా మ్యాక్సిమం అందరి నుంచి వచ్చేసినాయి. మీది నానిగారి కాంబినేషన్లో వివేకాత్రేయ డైరెక్షన్లో ఏదైనా మల్టీ స్టార్ మూవీ చూడొచ్చా? చూడొచ్చు, వస్తే. ఎందుకు చూడకూడదు? వస్తే చూడొచ్చు కదా. చూడరా మీరు? చూస్తామంటే మీకు చేయాలని 100% ఉంది. ఓకే, అయితే వివేకాత్రేయ గారికి ఒకసారి కాల్ చేసి ఇస్తారా? కాల్ చేస్తా, మీరే అడగండి. ఎవరో అమ్మాయి మీతో మాట్లాడతారంట మీ సినిమాకి. వివేకాత్రేయ సినిమాలు ఏది ఇష్టం? అన్నీ బాగుంటాయి యాక్చువల్లీ. చెప్పండి, ఏమేం చేశారు? మెంటల్ మదిలో, బ్రోచేవారెవరు అవి ఎక్కువ. ఇంకా ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి కదా. అంటే ఎక్కువ కనెక్ట్ అయినా అవి 2 కాబట్టి అవి 2 గుర్తున్నాయి ప్రస్తుతం. మేఘనా. బ్రో ఎక్కడున్నారు? పక్కన ఎవరైనా ఉన్నారా? సరే, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మీ భయంకరమైన ఫ్యాను, ఒకసారి మాట్లాడతానంటే ఇస్తున్నా. మాట్లాడు. హలో. యా, నా పేరు మేఘనా అండి. మీరు నన్ను చాలాసార్లు కలిసారు, గుర్తుపట్టలేదా? అదేంటి ఇలా మర్చిపోతారు? నా నంబర్ కూడా బ్లాక్ చేశారు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఏంటి మీరు? చాలాసార్లు కలిసారు. కంగారు అయిపోతాడేమో. అంటే మూవీలో ఛాన్స్ ఇస్తా అన్నారు కదా, అలా ఎలా మర్చిపోయారు? రాజమండ్రిలో కలిసాం మనం. ఆడెప్పుడు వెళ్ళలేదు రాజమండ్రి. బ్రో
ఏది మరి రాజమండ్రిలో మిమ్మల్ని ఎవరు కలిసారో విజయవాడలో ఎవరు కలిసారో నాకేం తెలుస్తుంది. అమ్మయ్యా మీకు ఫోన్ చేయమని అడిగారు బ్రో, సరే అని చేశా. మీరు ఎత్తారు అనుకున్నాను, మ్యాక్సిమం ఎత్తేసారు. కూల్. బాయ్ బ్రో. ఇంతకీ కాంబినేషన్ అడిగావా? మీరు ఆలోపే వచ్చేసారు. కానీ నమ్మాడు, బాగా మాట్లాడారు. అంటే రాజమండ్రిలో ఎవరు భయ్యా నేను కలిసింది గుర్తు రావట్లేదు అని అన్నాడు. అంటే బాగా నమ్మించావు. థ్యాంక్ యూ. అన్న నీకు మీ కామెడీకి మేము బిగ్ ఫ్యాన్ అన్న. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్ మీరు కామెడీ చేస్తూ ఉంటే మాకు డౌట్ వస్తుంది, అది మీ స్క్రిప్ట్ ఫాలో అవుతారా లేకుంటే ఆన్ ది స్పాట్ చేంజ్ చేస్తారా? స్క్రిప్ట్లో ఉంటుంది 100%. వచ్చిన ఆపోజిట్ యాక్టర్లు లేకపోతే అక్కడ ఉన్న అంబియన్స్ బట్టి ఒక్కొక్కసారి ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది అనమాట చేసేటప్పుడు. అలా ఆన్ స్పాట్ కొన్ని యాడ్ అవుతాయి అంతే. స్క్రిప్ట్లో ఉంటుంది కంపల్సరీ. అన్న ఈ మధ్య మీరు యూత్కి కనెక్ట్ అయ్యేలాగా మూవీస్ తీస్తున్నారు కదా ఫ్రీక్వెంట్గా, స్క్రిప్ట్స్ అలా వస్తున్నాయా లేకపోతే మీరు అదే జోన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, వస్తున్నాయి. వచ్చినా రాకపోయినా కూడా కంటెంట్ ఒకటి ఉంటుంది కదా, అండర్లైన్ చెప్దాం అనుకున్న పాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు స్వాగ్ అనే ఫిలిం చేశాను, అది జెండర్ ఈక్వాలిటీ మీద. నేను ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ మీద సినిమా చెప్పానంటే సడన్గా యూత్కి అది ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. సో వాళ్ళు నేను అట్రాక్ట్ చేయాలి, ముందు థియేటర్కి రప్పించాలి. అంటే మీరు ఒక 10 మంది వస్తే ఒక 2 కనెక్ట్ అయినా చాలు. జెండర్ ఈక్వాలిటీ అనేది మనం ఒకనొక ఏజ్ దాటిన తర్వాత దాని మీద మనకు క్లారిటీ వస్తుంది, అప్పుడు దాకా రాదు. సో యూత్ రావాలి మీరు. నేను డైరెక్ట్ అది ఒకటే నేను సబ్జెక్ట్ కింద పెట్టి సినిమా తీసానంటే మీరు రారు. సో మిమ్మల్ని రప్పించడం కోసమే దాంట్లో కొన్ని యూత్కి నచ్చే ఎలిమెంట్స్ పెట్టి వాటి కోసం మీరు వస్తారు. వచ్చినప్పుడు దీంట్లో అట్లీస్ట్ కొంతమంది అన్నా కనెక్ట్ అవుతారు కదా అనే దీంతోనే ఈ మిక్స్ ఈ మధ్యన చేస్తున్నా. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా ఇన్ యాడింగ్ రిలేటబుల్ జోక్స్ అన్న కానీ మీమ్స్? చేస్తాను. ఓకే, సో యూ కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ ఆన్లైన్? లేదండి, అది నాకు గుర్తుంటాయి, బాగానే గుర్తుంటాయి. ఆ సిచ్యువేషన్ని ఆల్రెడీ మనం ఎప్పుడైతే మేము సీన్ చేస్తూ ఉంటామో ఆ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుందో ఆ టైం స్ట్రైక్ అవుతుంది. అదొకటే నాకు ఎందుకో అదొకటే బాగా గుర్తు. ఈ సినిమాలు ఇవే నాకు గుర్తుంటాయి. సో ఆ గుర్తుంటుంది. ఆ గుర్తుని ఇంకా సిచ్యువేషన్ తగ్గట్టు పర్ఫెక్ట్ టైమింగ్లో కనుక పెట్టగలిగితే ఆల్రెడీ ప్రూవ్డ్ వన్ కదా అది. సో ఈజీగా కనెక్ట్ అవుతారని చెప్పి అవి పెడతా ఉంటాను. ఇది తెలంగాణ నేటివ్ నుంచి వచ్చి లైక్ ప్రాపర్ తెలంగాణ సినిమా అని వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ప్రాపర్ లైక్ అంటే గోదావరి నుంచి వచ్చాం కదా అన్య మనం అందరము. సో ప్రాపర్గా గోదావరి స్లాంగ్తో అలా సినిమా తీయచ్చు కదా అన్య. మంచిది దొరికినప్పుడు చేద్దాం అని ఉంది. అర్జున పాల్గొన్నాను ఒక ట్రై చేశా. ఆ సినిమాలో ప్యూర్ గోదావరి స్లాంగే ఉంటుంది. తర్వాత మంచిది ఏదైనా దొరికితే చేద్దామని చేస్తా తప్పకుండా. వెయిటింగ్, దానికోసమే ఎదురు చూస్తున్నాం అన్నయ్య. చేస్తా, ఫాస్ట్గా చేస్తా. సో వీ హ్యావ్ అ స్మాల్ గేమ్ అని కాదు, కొన్ని సెంటెన్సెస్ రోజు వాడే సెంటెన్సెస్ చెప్తాను మీకు. గోదావరి యాక్సెంట్లో ఓకే దాన్ని చెప్పండి. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు తెలుగులో చెప్పండి. ఎవరు గోదావరి ఉన్నారా మీరు తప్ప? తనుంది. ఓకే ఓకే. ఎనీబడి ఎల్స్? ఇదంతా ఇప్పుడు ఇంట్రోవర్టా బ్రో? లేపాల్ హాఫ్ ఇక్కడే వస్తుంది, ఇక్కడ పైన రావట్లేదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడికి వెళ్తాం? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు? ఐ యామ్ వెరీ హంగ్రీ. నాకు ఆకలి వేస్తున్నా. ఓయ్ డోంట్ లై. అబద్ధం చెప్పుకో. కమ్ ఫాస్ట్. త్వరగా. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అన్న జబ్బా. ఐ యామ్ యాంగ్రీ. నాకు చాలా కోపంగా ఉంది, నా బేభత్సంగా తన్నుకు వచ్చేస్తుంది కోపం. లెట్స్ గో ఫర్ అ మూవీ. సినిమాకెళ్దా? సరదాగా వెళ్దామా? ఐ డోంట్ హ్యావ్ మనీ. నా దగ్గర డబ్బులు ఏమున్నాయా? నా జోబులు ఖాళీ. వెయిట్ ఫర్ మీ. ఆగనా కోసం వస్తున్నాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను. కొన్ని తిట్లేమని చెప్పండి కదా, అంటే గోదావరి స్టైల్లో. అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ హైదరాబాదీ అసలు అర్థం కాదు, తిడితే కూడా అర్థం కాదు ఆంధ్ర యాక్సెంట్లో. అలా ఏమైనా ఉన్నాయా తిట్లు? ఈ డబ్బడి సిగ్గుయ్యా.
ఏంటది? ఈ రబ్బడి గుయ్య అంటే అంటారు అక్కడ, బట్ దానికి అర్థం ఏంటో కూడా తెలియదు చాలా మంది. అంటే ఫ్లోలో వచ్చేయడమే తప్ప స్పెసిఫిక్ మాకు ఏమి ఏమైనా ఉందా అట్లా ఏమైనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. మమ్లింగ్ డైలాగ్ డెలివరీ అనేది మీ స్టైల్ అయిపోయింది. అది మీరు కాన్షియస్గా డెవలప్ చేశారా, లేకపోతే చిన్నప్పుడు టీచర్స్ మీద సెటైర్స్ వేస్తూ అలా వచ్చేసిందా? ఏది ఏది మమ్లింగ్ డైలాగ్ డెలివరీ. మమ్లింగ్ ఇన్నర్ ఫీలింగ్. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అంటే ఎగ్జామ్ ఇది వదిలేసే ఇప్పుడు మన కోపం వస్తుంది, తిట్టాం, సిచ్యువేషన్ తిట్టలేం, అప్పుడు మనం లోపల అనుకుంటాం కదా, అందరం అనుకుంటాం అది బేసిక్గా. ఓకే, అది 1-2 సార్లు స్క్రీన్ మీద నా సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు అన్నప్పుడు విపరీతంగా నవ్వారు ఆడియన్స్. సో స్లోగా అది 2-3 సార్లు వాడటం జరిగింది. ఇంకా తర్వాత ఇది భలే ఉంది భలే ఉంది భలే ఉంది భలే ఉందని నేను అలా అనే వరకు ఊరుకునేలా లేరు ఇప్పుడు ఆడియన్స్, అందుకే అంటున్నాను. అన్న, మీకు ట్రావెలింగ్ అండ్ రోడ్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకంత ఇష్టం? బట్ ట్రావెలింగ్ వల్ల ఏంటంటే మనకి మంచి థాట్స్ వస్తాయి మన ట్రావెల్లోనే. నాకు తెలిసి మరి మీకు కూడా అందరికీ అలాగే వస్తాయి. మనం ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క ముందు ఇక్కడ ఉన్న మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కదా, ఈ హైదరాబాద్లో ఉన్న ఈ టెన్షన్ వాతావరణం, మన వర్క్ ఇదంతా పక్కన పెట్టేసి వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే థాట్స్ చాలా చాలా క్లీన్గా ఉంటాయి. దాని మీద ఎక్కువ ఆలోచించే టైం దొరుకుతుంది. డెసిషన్ మేకింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ట్రావెలింగ్ ఎక్కువ చేసినప్పుడు ఆలోచిస్తాయి. అండ్ మీ ట్రిప్ మెమోరీస్ ఏమైనా షేర్ చేసుకోవచ్చు? నేను ఎక్కువ బాగా తిరుగుతాను. మ్యాక్సిమం తిరిగేసా. ఇండియాలో ఆల్మోస్ట్ చాలా చూసేసా, బయట కూడా బాగా ఎక్కువ తిరిగా. నేను తిరిగిన ప్లేసుల్లో నాకు బెస్ట్ మెమరీస్ అంటే ఐస్లాండ్ ఫుల్ రింగ్ ట్రిప్ వేసా, 28 days. సో అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఇంట్రోవర్ట్ పేరేంటి? బాటసారా? భానుచారు ఇంట్రోవర్ట్ కాదేమో నా డౌట్. ఇంత ఏ ఊరు? ఇక్కడే హైదరాబాద్. ఏ కాలేజ్? మల్లారెడ్డి. కలిసాం కదా మనం అక్కడ. విష్ణు విన్యాసం సాంగ్ లాంచ్ అప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ రాలేదా కాలేజ్లో? నైస్. నా ఇండస్ట్రీలో అవార్డ్స్ అన్ని మార్కెటింగ్ చేస్తారు, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అంటే టాలెంట్కి వస్తుందా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్కి వస్తుందా అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా అన్న? ఇంకా అంటే అవార్డ్స్ అన్ని మార్కెటింగ్ చేస్తారని చెప్పి బయట రూమర్స్ ఉన్నాయి. వాట్స్ యువర్ టేక్ పాయింట్ ఆన్ దిస్? తెలియదు, నాకు ఎప్పుడు ఏ అవార్డు రాలేదు, ఓన్లీ రివార్డ్స్ ఫ్రమ్ ఆడియన్స్. సో నేను దాని గురించి పెద్ద పట్టించుకో, నాకు తెలియదు కూడా. త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్తో మీరు మూవీ చేశారు కదా, ఏదైనా ఒక బెస్ట్ మెమరీ? అది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ఫస్ట్ డే ఆ సినిమా షూటింగ్ ఫస్ట్ డే అలా స్టార్ట్ చేసామన్నమాట. సో మేము చేసిన స్కెడ్యూల్ ఆ రోజు ఆసీనే ఒక ఫుల్ డే పెట్టుకున్నాం. 2-3 hours అయిపోయింది షూటింగ్. అంటే నేను అప్పటిదాకా చూసిన షూటింగ్లు ఇవన్నీ కొంచెం సౌండ్తో, ఈ మైకులు గోల్తో అలా చూడటం అలవాటు. అది చాలా ప్రశాంతంగా, చాలా సైలెంట్గా, చాలా కూల్గా త్రివిక్రమ్ గారి లాగే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట సెట్ అంతా కూడా. అది మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక్కొక్క మూవీ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం అన్నట్టు ఉంటుంది కదా, మీరు ఆ మూవీ నుంచి ఏం నేర్చుకున్నారు? మెయిన్ ఆ మూవీలో నేను చాలా తక్కువ చేశా. బట్ ఆ మూవీ టైంలో బన్నీ గారితో చేశాను కదా, ఆయన చిన్న సీన్ అయినా సరే, చిన్న డైలాగ్ అయినా సరే దాని మీద అంతసేపు ఫోకస్ చేయడం చూసి ఆశ్చర్యపోయా. మామూలుగా సింపుల్ ఇదే కదా, కానీ దాని గురించి అంత ఆలోచిస్తున్నారా, ఓకే ఇలా ఆలోచించాలేమో అని అనిపించింది ఆయన చూసి. హాయ్ అన్న. హాయ్ అన్న, చాలామంది మిమ్మల్ని అండర్ రేటెడ్ అని అంటున్నారు. సో అది ఇండస్ట్రీ వాళ్ళ తప్ప లేదంటే ఆడియన్స్ తప్ప? అంటే ఇదివరకు అనేవారు మీరు అన్నట్టు. ఎందుకంటే నేను ఎక్కువ డిఫరెంట్ సినిమాలు చేసేవాడిని. డిఫరెంట్ సినిమాలు, కొత్త విచిత్రమైన కంటెంట్లు, కొత్త డైరెక్టర్లతో చేసేవాడిని. క్రిటిక్స్ నుంచి విపరీతంగా అప్రిసియేషన్ వచ్చేది. అలాగే కొంతమంది ఆడియన్స్, ఆ ఫిలిమ్స్ మీద ఐడియా ఉన్న ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం తక్కువ ఉండేవారు అప్పుడు. ఆ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే మంచి సినిమాలు చేస్తున్నాడు కదా,
ఇంకా రావాలి, ఇంకా బెస్ట్ ఇవ్వాలి మనం, అంటే పబ్లిక్ సైడ్ నుంచి ఇంకా బెస్ట్ ఇవ్వాలి అన్నట్టు అండర్ రేటెడ్ అనేవారు. బట్ ఆఫ్టర్ సామస్వర్గమన ఆ మాట లేదు, ఎవరు అనట్లేదు. అన్న మీరు సెన్సార్ బోర్డ్ని బాగా చీట్ చేస్తారు కదా, నేను సో censor మా board కోసం నేను- కూడా ఎగ్జామ్లో చీట్ చేస్తాక ఏమన్నా ట్రిక్స్ ఇస్తారా? లేదు, నేను అలా ఏం చెయ్యను, అది ఊరికే మేమ్ అది. అంటే మీరు చీటింగ్ ఏం చేయలేదా? చీటింగ్ ఎందుకు చీటింగ్? రాముడిలాగే. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా సీక్రెట్గా ట్విట్టర్ వార్స్లో పార్టిసిపేట్ చేశారా? నేను ఎప్పుడు సీక్రెట్గా ట్విట్టర్ వార్స్లో ఏం పార్టిసిపేట్ పబ్లిక్గానే చేశారు? లేదు, చాలా తక్కువ. నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, కానీ తక్కువ అలా. అప్పుడు మాకు ట్విట్టర్ ఉండేది కాదు కదా, మా కాలేజ్ ఆ టైంలో. అప్పుడు అయ్యాయి, మా హీరో గ్రేట్ అంటే మా హీరో, మీ హీరో గ్రేట్, అది కామన్. అది ఇప్పుడు అక్కడ బయట కంటే కూడా ఎక్కువ ట్విట్టర్లో అవుతున్నాయి. అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్ అంటే అప్పుడు ఇంకా ప్రభాస్ గారు రాలేదు, అప్పుడు వెంకటేష్ గారి ఫ్యాన్ నేను. ప్రభాస్ గారి కంటే ముందు. అంటే రెబల్ అంటే స్టారేరా రాజేరా అది డైలాగ్ ఉంది కదా, మీరే చెప్పారా? అది నిజం చెప్పాలంటే నా వాయిస్ కాదు, వీడియో నాది. బట్ అది ఎవరు సింగ్ చేశారో నాకు తెలీదు. అది వైరల్ అయింది, అది ప్రభాస్ గారి దాకా కూడా వెళ్ళింది, ఫస్ట్ డే వెళ్ళిపోయింది అది. అన్న మీకు 2 థియేటర్లు 1000 ఎకరాలు ఉన్నాయని విన్నాం, అంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్లో చూశాను. ఫ్యూచర్లో ఏమైనా యాక్టింగ్ వదిలేసి ఫార్మింగ్ అట్లా ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఫార్మింగ్ ఇంట్రెస్ట్ నాకు. సో ఊర్లోకి అది ఇక్కడ కూడా వెళ్తూ ఉంటాం, మా ఫామ్కి వెళ్తూ ఉంటాం. ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ పెంచుతూ ఉంటాం. అంతే, ఇంట్రెస్టే, చాలా ఇష్టం. ప్రశాంతంగా ఉంటుంది కదా పొలాల్లో ఉంటే. సో 1000 acres ఉన్నట్టా లేనట్టా ఇప్పుడు? 1000 acres నాకైతే లేవు, మా తాతలకు ఉన్నాయి. హాయ్ అన్న, దిస్ ఇస్ వర్షిత. లైఫ్లో సక్సెస్ అంటే బాగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలంటారు. సో మీ ప్రకారం సక్సెస్ అంటే ఏంటి? లైక్ వాట్ యూ డిఫైన్ ఇట్? సక్సెస్ అంటే ఒక స్టేజ్ వరకు, చదువుకునే వరకు ఒకలా ఉంటుంది, మైండ్ అనేది ఒకలా ఉంటుంది. దాని మీద క్లారిటీ, మనకి ఏది ఇష్టం అనేది క్లారిటీ. మన చదువు అనేది ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్కి సంబంధించిన దాంట్లోనే మనం జాబ్ చేయాలి, దాని గురించి కాదు, అది కాదు నేను చెప్పేది. ఎడ్యుకేషన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు అర్థమవుతుంది. 4-10 మంది మధ్యన మనం చదువుకునేటప్పుడు చాలా అర్థమవుతూ ఉంటాయి, కొత్తవి మనం నేర్చుకుంటూ ఉంటాం, కొత్తవి తెలుసుకుంటూ ఉంటాం. ఎవరితో చదువు అయిపోయి కాలేజ్ వదిలిన తర్వాత అసలు లైఫ్ మొదలవుతుంది. సో దానికి ప్రిపరేషన్ కిందే మనం తీసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎడ్యుకేషన్ పూర్తయ్యే లోపే ఏది చేయటంలో మీకు మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉంటుందో అది మీకు మీరే పట్టుకోవాలి. లేదా ఫ్రెండ్స్, సరే గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే మీకు నిజంగా మీకు అర్థమవుతుంది వాళ్ళు సపోర్ట్ చేసే విధానం అది. సో అలా తెలుసుకుని తర్వాత మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో దాంట్లోకి వెళ్ళి అదే ప్రొఫెషన్ కింద తీసుకుని వర్కౌట్ చేసుకుంటే నాకు తెలిసి ప్రశాంతంగా ఉండొచ్చు. అదే సెటిల్మెంట్. బేసిక్గా సెటిల్మెంట్ అంటే ఏం ఉండదు, ప్యూర్గా మనకు నచ్చినట్టు మనం ఉంటూ హ్యాపీగా ఉన్నట్టు సెటిల్మెంట్ అని నా ఉద్దేశం. మీరు ఇన్ కేస్ మూవీస్లో కూడా భయంతో ఉండి అలానే ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా రివ్యూస్ మంచిగా రాకపోయి ఉంటే వాట్ వుడ్ బి ప్లాన్ బి ఆర్ సి ఫర్ యూ? డైరెక్షన్. మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది, మంచిగా క్యూట్గా ఉన్నారు. సో డూ యూ హ్యావ్ ఎనీ స్కిన్ కేర్ రొటీన్? సీక్రెట్ ఏంటి మీ స్కిన్ గ్లోకి? ఏం సెపరేట్గా ఏమి లేదు, అన్నీ తింటా. అన్నీ తింటా, ఓకే. పాన్ షాప్ వాడిది బతుకు కాదు, క్యాబ్ డ్రైవర్ది బతుకు కాదా అని ఒక డైలాగ్ ఉంటుంది మీది. దానికి ఆ సీన్కి మేము చాలా కనెక్ట్ అయ్యాం. అంటే దాంట్లో మీరు ఏదో యాక్ట్ చేశారన్నట్టు లేదు, రియల్ లైఫ్ సీన్ని రీక్రియేట్ చేసినట్టు ఉంది. సో మీరు అలా ఎవరికైనా మీ లైఫ్లో ఎవరికైనా ఆ సీన్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? లేదు, బేసిక్గా నాకు లేదు. బట్ అప్పుడు మనం కాలేజ్ అయిపోయిన వెంటనే లైఫ్లో ఏదో చేయాలి అనే ఒక గ్యాప్, ఆ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో అందరికీ కామన్గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏం చేస్తున్నావు అనేది అది ఎంత ఇబ్బంది పెడుతుందో ఆ ఏజ్, ఆ గ్యాప్లో ఉన్న పిల్లలకి ఎంత ఇదవుతుందో నాకు తెలుసు అది. సో అది మనల్ని అడుగుతారు కదా,
అది చాలా చాలా కోపం వచ్చే టైం, కానీ మనం చెప్పలేం. ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అన్న మనకి ఆన్సర్ ఉండదు ఆ టైంలో, అందులో ఇలాంటి దాంట్లో అసలు ఉండదు. సో ఆ ఫేస్లో ఉన్నప్పుడు ఎంచుకున్న కథ అది నేను. సో వన్స్ మంచిగా ఇదయిందంటే ఆ సినిమాతోనే స్టార్ట్ చేద్దామని అనుకున్నా కెరీర్. బట్ దానికి అప్పుడు అనుకోకుండా పెద్దగా అది ఎవరికి చెప్పినా అది కనెక్ట్ అవ్వాలా ప్రొడక్షన్ సైడ్. సో ఆ సినిమా నేను పర్సనల్గా అట్లీస్ట్ ఇలాంటి మంచి ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకున్నారు కదా, అది 10-12 years అయ్యింది ఆ సినిమా వచ్చి. సో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి మేమందరం టీం ఓన్గానే చేసుకున్న సినిమా అనమాట అది. థ్యాంక్స్ అండి. హాయ్ అన్న. హాయ్. మన ఇండస్ట్రీలో చాలా మంది లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు, మీరు ఎర్లీగా చేసుకున్నారు కదా, అంటే ఇది రిస్కీ ఆర్ స్ట్రెంగ్త్ లాగా ఏమైనా ఉంటుందా? అది డిపెండ్స్. అది నాకైతే హెల్ప్ అయింది, క్లారిటీ వచ్చింది. యా, వన్ మోర్ థింగ్, సలార్ రేంజ్లో స్క్రిప్ట్ వస్తే మీరు ఏమన్నా ట్రై చేస్తారు ఎక్స్పెరిమెంటల్గా? సలార్ రేంజ్ స్క్రిప్ట్ వస్తే అలాంటి రేంజ్లో అంటే ఐ మీన్ టు బాగా అల్టిమేట్లా గ్యారంటీ చేస్తాను, గ్యారంటీ. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చింది బ్రో. అన్న, వెబ్ డిజైనర్గా మీ ఫస్ట్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? పెద్దది అది ఏమన్నా ఐఏఎస్ ఐపీఎస్ కాదు కదా. ఆ టైంకి నేను చూసా అసలు వర్క్ ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి. అంటే చదువు అయిపోయిన వెంటనే ఆ వర్కింగ్ యాంబియన్స్ ఎలా ఉంటుంది అనే దీంట్లో ఉన్నప్పుడు అనుకోకుండా దాంట్లో చేశాను అనమాట. చూడటానికి అంటే మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి కష్టం, అది నా వల్ల నాకు వర్కౌట్ అవ్వాల. అంటే దట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక చోట పని చేయటం, ఒకరి కింద పని చేయటం, అది ఫస్ట్ టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏమేమి లెసన్స్ నేర్చుకున్నారో, వాట్ ఆర్ ద టిప్స్ యూ కెన్ గివ్ టు అస్? అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పటి వరకు. అంటే నాకు అప్పుడు క్లారిటీ వచ్చిందనమాట. అప్పుడు దాకా మనం చదువుకున్నప్పుడు మనకి అది తెలీదు, పూర్తిగా తెలీదు మనకి. అది బయటకు వచ్చి ఎక్కడన్నా వర్క్ చేసినప్పుడే ఆ స్టార్టింగ్ ఇది ఉంటుంది కదా. అప్పుడు నాకు అది నా వల్ల అవ్వాల. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక టైం టేబుల్ జాబ్, అది నాకు ఎందుకో హ్యాపీనెస్ ఇవ్వట్లా. సేమ్ రొటీన్ ఉంటుంది, ప్లస్ సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిపోతుంది నాకు కూడా స్లోగా. చాలు కదా ఆ సెన్స్లో పడిపోతే మనం కొన్ని అనుకున్నాం అది చేయలేమేమో అన్నట్టు ఇమీడియట్గా క్విట్ చేసా. అంటే ఇప్పుడు మీకు యాక్టింగ్ ఉన్నప్పుడు కూడా లైక్ ఏమైనా ఫిక్స్డ్ టైం లైన్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే స్కెడ్యూల్ ఉంటుంది. అది చాలామంది యాక్టర్స్ ఉంటారు కదా, దాన్ని బట్టి స్కెడ్యూల్స్ ఉంటాయి. మృత్యుంజయ ఇంకా ఇప్పుడు విష్ణు విన్యాసం రెండు కంప్లీట్ 2 డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ మూవీస్. ఒకటి థ్రిల్లర్, ఒకటి కామెడీ జానర్. సో రెండింటిని మీరు చెప్పినట్టు ఇప్పుడు స్ట్రెస్ కొంచెం తెలుస్తుంది అన్నారు కదా, ఎట్లా బ్యాలెన్స్ చేశారు కొంచెం? అది ఇప్పుడు అంటే ఒకే డేట్కి వచ్చే అవకాశం పడేలా జరిగిందనమాట మొన్నటిదాకా. బట్ ఇప్పుడు అది సెపరేట్ ఇదే వస్తుంది. బేసిక్గా 2 నా సినిమాలనే ఒక్కటి తప్పితే అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉండదు. ఇది కంప్లీట్ ఎంటర్టైనర్, అది ప్యూర్ థ్రిల్లర్. ఎక్కడ మాటలు కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ సెపరేట్ సినిమాలు. బట్ నా పేరు ఒకటే కామన్, నా లుక్ కూడా అసలు సంబంధం ఉండదు ఒకదానికొకటి. అంటే సెట్కి రాగానే ఇట్లా ఫేస్ చేంజా కామెడీ జానర్ నుంచి దానికి? అదా లేదు, అది కంప్లీట్ అయ్యాక ఇది స్టార్ట్ చేశాను. విష్ణు విన్యాసం మూవీ ఎలా ఉండబోతుంది? స్టూడెంట్స్ థియేటర్కి వచ్చే ముందు మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? నవ్వుకోవడానికి రండి, 2 hours నవ్వుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు. మంచిగా నవ్వుకుని వెళ్ళిపోతారు. సింపుల్ స్టోరీయే. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అయిపోయినాయా, వస్తున్నాయా? వస్తున్నాయి కాబట్టి అర్జెంట్గా ప్రెషర్ మర్చిపోవడానికి ఒకసారి 2 hours తీసి వెళ్ళిపోండి. అయిపోయినాయి అంటే ఎంజాయ్ చేయడానికి రండి. ఒక 2 గంటలు అయితే మీ ఎగ్జామ్స్ ఈ టెన్షన్లు అన్నీ మర్చిపోతారు. విష్ణు విన్యాసం టీజర్లో ఫ్లాష్ మ్యాన్ రిఫరెన్స్ ఉంటుంది కదా, అది మీ ఆలోచన లేకుంటే మీ డైరెక్టర్ ఆలోచన లేకుంటే మీ ప్రొడ్యూసర్ ఆలోచన? డైరెక్టర్. ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు, అడగండి. అంటే ఆయన ఏమన్నా చెప్పారేమో అని. లేదు, డైరెక్టర్ది. నాకు అసలు అదొకటి ఉందని నాకు వచ్చేవరకు కూడా తెలీదు. మీ ప్రొడ్యూసర్కి జాతకాలు పిచ్చి కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పి అన్నారు. సో అందువల్లనేనా మీరు 28 నుంచి 27కి డేట్ చేంజ్ చేశారు? లేదు, చెప్పాను కదా చిన్న క్లాష్ వచ్చింది 2 ఫిలిమ్స్కి అని చెప్పి. సో అలా అనుకున్నాం. ఇప్పుడు అది కొంచెం నెక్స్ట్ వీక్ జరిగింది. సో దీన్ని ముందుకు తీసుకొచ్చాం, ఫ్రైడేకి తీసుకొచ్చాం.
అప్కమింగ్ మూవీస్ ఏమైనా పాన్ ఇండియా రీచ్ కి టార్గెట్ చేస్తున్నారా లేదంటే తెలుగు ఆడియన్స్ మీద తెలుగు, ఓన్లీ తెలుగు ప్రస్తుతం. ప్రస్తుతానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా లైక్ ముందు ఫోకస్ చేద్దాం అంటే తర్వాత నాకు లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ కమాండ్ లేకుండా అక్కడ, ప్లస్ అక్కడ కల్చర్ అవగాహన లేకుండా ఎంతవరకు నేను జస్టిస్ చేస్తాను నాకు తెలియదు. అంటే అక్కడ ఆడియన్స్ ఇప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ కొంచెం తగ్గించుకుని అక్కడ బ్యాలెన్స్ చేయడం, అలాంటి వాటిలో ఏమైనా మిస్టేక్స్ తెలియకుండా జరిగే ప్రమాదం ఉందేమో అని నా ఫీలింగ్. సో ఇక్కడే సపోజ్ ఏదైనా పాన్ ఇండియా ఆఫర్ వస్తే విల్ యూ టేక్ ఇట్? నేను ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తా. అంటే నేను అప్పుడు మళ్ళీ నేను లాంగ్వేజ్ నేర్చుకుని అది చేసి అంత ఇదైతే లేదు. నాకు తెలుగు చాలు నాకు. వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ యూ వుడ్ గివ్ టు యువర్ యంగర్ సెల్ఫ్? కొన్ని తప్పులు ఏమిటి ఉంటాయి కదా, ఈ గ్యాప్లో చేసిన తప్పులు అవన్నీ సెట్ చేసేస్తా. ఒక మెయిన్ విషయం, మెయిన్ తప్పు తప్పు చేయలే అంటారు మళ్ళీ ఆ సిచ్యువేషనే రాదు మళ్ళీ. ఇప్పుడు నేను తప్పు అంటే ఎలాంటి తప్పులు ఉంటాయి, చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా. అన్న మీ కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ ట్రైబ్ లాంటి ఒక కమ్యూనిటీ ఉంటే దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకునేవాళ్ళు? అప్పుడు లేదు, మా కాలేజ్లో అయితే లేదు. బట్ మేము వెళ్ళిన సంవత్సరమే మేము ఒక డ్రామాటిక్స్ క్లబ్ లాగా ఒకటి సెటప్ చేసుకున్నాం. ఈ ఆర్ట్ ఫామ్లో ఇంట్రెస్ట్ ఉన్న బ్యాచ్ అందరినీ ఒక గ్రూప్ చేసి మాకు మేమే సాటర్డే మధ్యాహ్నం పైన ఎవరెవరికి ఏ టాలెంట్ ఉందో అలాంటివి మాకు మేమే సెల్ఫ్గా చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది కదా, మీకు పాడటం వచ్చని, మనం గ్రూప్ అయితే మీకు పాడటం వచ్చని తెలుస్తుంది. సో పాడే అవకాశం ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందని మన ఛానల్లో తెలిసినప్పుడు వాళ్ళని రిఫర్ చేయటం, అలా చిన్న గ్రూప్ మేము మేము వెళ్ళిపోయిన తర్వాత నుంచి మంచిగా ఇప్పుడు కాలేజీలో ఇవన్నీ బాగా పెరిగినాయి అంట. మేము ఉన్నప్పుడు అలా ఉండేది. ఇంకేమన్నా అలాంటిది ఏమన్నా ఒక మెమరీ ఏమన్నా చెప్పగలుగుతారా? నేను చాలా ఆ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత పెట్టింది నేనే. ఆ గ్రూప్ ఒక షో చేసాం, మైమ్ షో చేసాం. ఆ మైమ్ షో అప్పటిదాకా నేను అదే మామూలుగా కామ్గానే ఉంటాం కదా, ఫ్రెండ్స్ దగ్గరే కొంచెం ఇలా ఉంటాను. నేను బయట బాగా కామ్గా ఉంటాను, కాలేజీలో కూడా కామ్గా ఉండేవాడిని. ఆ షోలో చేసిన పర్ఫార్మెన్స్కి భయంకరంగా ఫేమస్ అయిపోయారు, అంటే కాలేజ్ అంతా. సో అదొక సూపర్ మెమరీ. అంటే మైమ్లో చేయటం నేను అది ఫస్ట్ టైం, బట్ అది నేను ఎక్కడ ట్రైన్ అవ్వలేదు దాంట్లో. సో అది అచీవ్ చేశాను. నేను చెప్దాం అనుకున్న ఆ కాన్సెప్ట్ మొత్తం ఫన్ దీంట్లో చేశాను అనమాట. సో అది సూపర్ మెమరీ అది. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Thank you. All right. So we have one game for you. Okay. మీకు ఇక్కడ కనిపిస్తుంది పిక్చర్స్. Okay. సో we have some pictures from your life. Okay. ఆ పిక్చర్స్ చూసి వాటి వెనకాల ఉన్న స్టోరీ మీరు చెప్పాలి. Okay. Okay. సో దట్స్ ద ఫస్ట్ పిక్చర్. ఇదేనా? యా. ఇది సినిమా పేరు ప్రేమం. బట్ చెప్పచ్చా? చెప్పండి, సారీ. ప్రేమం, బట్ ఆ సినిమా ఆగిపోయింది మధ్యలో. అది భీమవరం విష్ణు కాలేజ్లో షూటింగ్. ఎవరిది? మీరు అక్కడ చదువుకున్నారా? ఓకే. ఆ కాలేజ్లో షూట్ అది. అప్పుడు లంచ్ బ్రేక్లో దిగిన ఫోటోగ్రాఫ్. గ్రేట్ మెమరీ. నెక్స్ట్ పిక్చర్. మా మమ్మీ, మా అక్క, నేను ఆ ప్లేస్లో, అది అమ్మమ్మ గారు ఇంట్లో. అదే ప్లేస్లో ఒక 4-5 years బ్యాక్ వెళ్ళి అసలు సేమ్ ప్లేస్లో ఫోటో దిగి చూసుకున్నాను నేనే, సేమ్ ప్లేస్లో కూర్చుని.
అది మీ దగ్గర ఉండదు. ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు అలా పెట్టారు? తిట్టి కూర్చోబెట్టారా మిమ్మల్ని? లేదు, చిన్నప్పుడు కదా మరి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది ఐస్లాండ్లో. ఐస్లాండ్లో ఎలా 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 దిగినా ఫోటోగ్రాఫ్ అదిరిపోతుంది అక్కడ. అంటే లొకేషన్ అలా ఉండేది. వచ్చి మంచి హ్యాపీనెస్. ఇది వచ్చి రోడ్డు మీద, అది మెయిన్ రోడ్, అది హార్డ్లీ 1-2 కార్లే రోజు మొత్తంలో వెళ్తాయి, అంత తక్కువ జనాలు ఉంటారు అక్కడ. సో అక్కడ ఇదే ఇది ఐస్లాండ్ ఇది. బట్ ఊరి పేరు గుర్తులేదు. అది టైం అది మార్నింగ్ 4 o'clock. అది మార్నింగ్ 4 o'clock. అది అక్కడ నైట్ హార్డ్లీ 1 hour అవుతుంది, అంటే పూర్తిగా అవ్వదు. అంటే మేము వెళ్ళిన సీజన్. సో ఇది దిగి బయటికి బ్రోచేవారు రిలీజ్ రోజు ఈవినింగ్ పోస్ట్ చేసిన పిక్, అది కొట్టామని. స్వీట్. నెక్స్ట్ పిక్చర్. ఇది అక్కడే ఓకే. వాటర్ ఫాల్, అది ఒరిజినల్. అది మీకు రెయిన్బోస్ కనిపిస్తున్నాయి కదా, ఒక 7-8 ఉంటాయి. ఉంటాయి మనకి అక్కడ డైరెక్ట్ చూస్తే. నేను అక్కడ దాకా వెళ్ళా, దాని బ్యాక్ నుంచి కూడా ఆ వాటర్ ఫాల్స్ చూడొచ్చు. వాటర్ ఫాల్స్ ఆ సెంటర్ స్పాట్ ఉంది కదా, ఆ బ్యాక్ కూడా వెళ్ళి అక్కడి నుంచి మనం ఈ విజన్ చూడొచ్చు. ఇది పొలాచి బాణం 2009 షూటింగ్లో దిగింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, మీరు ఎక్కడో జూమ్ చేస్తున్నారండి. సరే, నెక్స్ట్ పిక్చర్కి వెళ్దాం. ఇది యాపిల్. అంటారు ఈ ఏంటి? అస్సలు సింక్లో లేరు, సారీ. సో దిస్ వాజ్ హర్ ఫస్ట్ విచ్ బర్త్డే? డూ యూ రిమెంబర్ ద స్టోరీ బిహైండ్ దిస్? బర్త్డే కంటే ముందే 6 months 7 months అప్పుడు అనుకుంటుంది. బర్త్డేకి అయితే కాదు, బర్త్డే కంటే ముందే. నైస్. యూ గాట్ లాస్ట్. ఆ పిక్చర్ చూసుకుంటే ఎక్కడికో ట్రావెల్స్. మళ్ళీ ఇప్పుడు అలా అవర్గా. ఇది మొన్న సింగిల్కి ఈట్ స్లీప్ సాలార్ రిపీట్ సింగిల్ ప్రమోషన్స్లో. ఇది వేరే ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాము, నేను వెంకటేష్ గారు. అప్పుడు ఫోటోగ్రాఫ్ అది దస్పల్లా ఇక్కడే. Got it. Super. So that is the end of today's episode of Honest Town Hall. Thank you so much, Vishnu Garu, for coming down. Thank you. Thank you, audience, for being so. ఫ్లాట్ ఎందుకు, నార్మల్గా మామూలుగా నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. One, two, three, yeah!